హలో వ్యూయర్స్, చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాతకి ఇలా ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఇక్కడ మేము 2 స్పూన్స్ రాళ్ళుప్పు అయితే వేసుకున్నాం. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాము. కొద్దిగా పసుపు కూడా వేసాము. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కడిగిన చికెన్ ముక్కలని వేసుకుంటున్నాము. సో ఈ విధంగా మీ దగ్గర ఉన్న చికెన్ ముక్కలన్నీ వేయండి. ఇలా బాగా కలుపుకోండి. నేను చేస్తున్నది కేజీ చికెన్. బాగా ఉడకడానికి మూత వేయండి. మేము చికెన్ ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ వేసాము. మేము ఇక్కడ 1 కేజీ చికెన్కి 2 గంటల కారం పొడి అయితే వేస్తున్నాము. ఇలా మీరు మొత్తం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అది మంచిగా అన్ని ముక్కలకి మంచిగా అవుతుంది. దానికి ఇలా అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాం. మరియు ధనియాల పొడి వేసుకుంటున్నాం. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాం. ఒక స్పూన్ ఎవరెస్ట్ మసాలా వేస్తున్నాం. ఇలా బాగా కలుపుతూ ఉండండి. ఇంకా ఫైనల్గా నిమ్మకాయ వేయాలనుకుంటే వేసుకోవచ్చు, 1 నిమ్మకాయ. అంతే, రెడీ. మీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.